ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 26వ భాగంలో 8వ అధ్యాయమైన మన గైడ్స్ని కంటిన్యూ చేద్దాం. లెవెల్ 3 ముగుస్తున్నప్పటి నుండి ఎగువ మధ్యస్థాయికి చేరుకోవడం మొదలైనప్పుడు జూనియర్ గైడ్స్గా శిక్షణ తీసుకోబోతున్నామనే సంగతి వారికి తెలుస్తుంది. నిజానికి లెవెల్ 4కు చేరుకునేదానికి చాలా ముందుగానే జూనియర్ గైడ్స్గా మనకి శిక్షణ మొదలవుతుంది. మన అభివృద్ధి అప్పుడే మొదలైనప్పుడు మనం ఇతరుల జీవితాలలో స్నేహితుల రూపంలో సహాయం అందిస్తాం. జీవితాల మధ్య సమయంలో సోల్ గ్రూప్లో సహచరులుగా ఉన్నప్పుడు సలహాల ద్వారా సహాయపడతాం. భూమిపైన ఒక సవ్యంగా పనులు జరగేందుకు ఒక వ్యవస్థ ఎలా ఉంటుందో అలాగే ఆత్మల లోకంలో మాస్టర్ గైడ్స్ ఒక ట్రస్ట్లా ఏర్పడి పనిచేస్తారు. వీరి సంకల్పంతోనే బాల ఆత్మల అభివృద్ధి కోసం జూనియర్ గైడ్స్ను సీనియర్ గైడ్స్ నియమింపబడతారు. బాగా పురోగతి చెందిన ఆత్మల గురించి వివరించే 10-11 అధ్యాయాల్లో గైడ్స్ అభివృద్ధి ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఆత్మల ప్రపంచంలో గైడ్స్ అందరి సామర్థ్యం ఒకేలాగా ఉంటుందా? సామర్థ్యాన్ని బట్టి వారి బాధ్యతను అప్పగించే గ్రూప్ సైజు ఆధారపడి ఉంటుందా? బాగా అనుభవం కలిగిన ఒక ఆత్మ కేసు ఫైలు తీసుకొని ఈ ప్రశ్నలను ఎలా చర్చించింది ఈ కింద పేరాలో వివరిస్తున్నాను. కేసు 17. డాక్టర్, ఆత్మల లోకంలో టీచర్ గైడ్స్కు సామర్థ్యాన్ని బట్టి తమ కంటే తక్కువ అభివృద్ధి చెందిన ఆత్మలకు సహాయపడేందుకు అప్పగించే బాధ్యతలను గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. ఆత్మలు అభివృద్ధి చెందిన గైడ్స్ స్థాయికి చేరినప్పుడు వారు సహాయపడవలసిన ఆత్మల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందా? సబ్జెక్ట్, బాగా ప్రాక్టీస్ ఉన్నవారికి అలాగే ఉంటుంది. డాక్టర్, ఒక అసిస్టెంట్ ఉన్నప్పటికీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆత్మలకు గైడ్గా పనిచేయడం పెద్ద బాధ్యత అని నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్, వాళ్ళు దానిని చేయగలరు. ఆత్మల సంఖ్యతో ఇబ్బంది ఉండదు. డాక్టర్, ఎందుకని ఇబ్బంది ఉండదు? సబ్జెక్ట్, టీచర్గా సత్తా చాటుకున్న వారికి ఎన్ని ఆత్మల బాధ్యత ఇచ్చినా కష్టం ఉండదు. కొన్ని గ్రూపులలో చాలా పెద్ద సంఖ్యలో ఆత్మలు ఉంటాయి, కొన్నింటిలో అంతగా ఉండవు. డాక్టర్, అంటే నువ్వు నీలం రంగు కాంతి వలయం కలిగిన ఒక సీనియర్ గైడ్ అయితే నీకు చాలా సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల ఎంత ఎక్కువ ఆత్మలకు సహాయపడవలసి వచ్చినా నీకు కష్టమేమీ కాదు. సబ్జెక్ట్, నేను చెప్పింది అది కాదు. ఒక గ్రూపులో ఉన్న ఆత్మల లక్షణాల మీద వారి గైడ్ అనుభవం మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. పెద్ద గ్రూపులో వారికి సహాయం కూడా అందుతూ ఉంటుంది. నీకు ఇది తెలుసు కదా? డాక్టర్, ఎవరు సహాయం చేస్తారు? సబ్జెక్ట్, సీనియర్ గైడ్స్, నువ్వు పిలుస్తావు కదా వాళ్లే. డాక్టర్, సరే, వారికి ఎవరు సహాయం చేస్తారు? సబ్జెక్ట్, ఉన్నత స్థాయిలో ఉండే గొప్ప శక్తివంతమైన ఆత్మస్వరూపాలు. వీరే అసలైన సామర్థ్యం కలిగిన వాళ్ళు. డాక్టర్, వాళ్ళని మాస్టర్ టీచర్స్ అని కూడా అనడం విన్నాను. సబ్జెక్ట్, వాళ్ళని అలా పిలవడం తప్పేమీ కాదు. డాక్టర్, వాళ్ళు ప్రసరించే కాంతి రంగు ఏమిటి? వాళ్ళ ముదురు నేరేడు రంగు. సూచన, 3వ అధ్యాయంలో పటం 3లో చూపిన విధంగా లెవెల్ 5 ప్రారంభ దశలోని వారు లేత నీలం రంగుని ప్రసరిస్తారు. వారి పరిపక్వత ఎక్కువయ్యే కొద్దీ ఈ రంగు చిక్కబడి ముదురు నీలం అవుతూ చివరకు లెవెల్ 6కి చేరుకున్న అత్యంత ఉన్నతంగా ఎదిగిన మాస్టర్ గైడ్స్ ప్రసరించే రంగు ముదురు నేరేడి రంగులోకి మారుతుంది. డాక్టర్, గైడ్స్ అందరూ ఒకే పద్ధతిని అనుసరించి బోధించరు అని అర్థమవుతోంది. మరి వీరందరిలో ఉండే ఒకే గుణము ఏమిటి? సబ్జెక్ట్, వేరే వాళ్ళకి సహాయపడి వారిని తమ స్థాయికి తీసుకురావాలి అనే ప్రేమించే తత్వం లేకపోతే వారసలు టీచర్లు కాలేరు. డాక్టర్, అయితే ఆత్మలను గైడ్స్గా ఎందుకు ఎంపిక చేస్తారు? బాగా పురోగతి చెందిన ఒక ఆత్మను ఉదాహరణగా తీసుకొని వారి లక్షణాలు ఏవో నాకు వివరించు. సబ్జెక్ట్, నీ పట్ల సానుభూతి ఉండాలి, కానీ మరీ సులువుగా వదిలివేయకూడదు. వాళ్ళు ఎవరి లక్షణాలను తప్పుపట్టరు. వారికి నచ్చినట్లే నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వారి విలువలను నీ పైన బలవంతంగా రుద్దరు. డాక్టర్, సరే,
అయితే ఇవన్నమాట వారి ప్రధాన లక్షణాలు. వారు దేనిని ఆత్మలపైన బలవంతంగా రుద్దనప్పుడు వేటికి ప్రాధాన్యతనిస్తారు? సబ్జెక్ట్. ఆ! వాళ్ళు తమ గ్రూపుల్లోని వారికి అవసరమైన విలువలను నేర్పిస్తారు. కష్ట సమయాల్లో ఎలా ఆత్మవిశ్వాసంతో ఉండాలో కూడా చెబుతారు. వారే స్వయంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారని మనకు తెలుసు కదా! మనం ఎలా ఉన్నా సరే వారు అంగీకరిస్తారు. మనం చేసే తప్పులను కూడా అర్థం చేసుకొని మన్నిస్తారు. డాక్టర్. నాకు తెలిసినంత వరకు ఆత్మలు కూడా వారి గైడ్స్ పట్ల చాలా విశ్వాసంగా ఉంటారు. సబ్జెక్ట్. అవును, అదే. గైడ్స్ ఎప్పుడూ మన సంరక్షణను వదిలివేయరు. డాక్టర్. ఒక గైడుకు ఉండే అత్యంత ప్రధానమైన లక్షణం ఏమిటి? సబ్జెక్ట్. ఎటువంటి తడబాటు లేకుండా మనను ప్రేమించి మనలో ఆత్మధైర్యాన్ని నింపే గుణం. నా తరువాత కేసు ఇంకా జన్మలెత్తుతున్న తన గైడు గురించి, తాను చేసే పనుల గురించి వివరిస్తుంది. ఈ గైడు పేరు ఓవా. ఇతడు ముందు కేసులో సబ్జెక్టు చెప్పిన అన్ని సద్గుణాలను కలిగిన ఒక గైడుకి ఉదాహరణ. కేసు 18లో సబ్జెక్టు బాధ్యతను తీసుకున్నప్పటి నుండి ఇతడు ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండి సహాయం అందించేవాడు. ఇప్పటికీ అతను అవే పద్ధతులు అనుసరిస్తున్నాడు. తన గైడు ప్రస్తుత జన్మ గురించి తెలుసుకున్న నా సబ్జెక్టు విపరీతంగా ఆశ్చర్యపోయింది. క్రీస్తు పూర్వము 50వ సంవత్సరం మొట్టమొదటిగా ఆమెతో పాటు ఆమె గైడు కూడా జన్మించాడు. అప్పుడు ఆమె నివసించే యూదుల గ్రామాన్ని రోమ్ సైనికులు ఆక్రమించుకున్నారు. అక్కడ ఒక ముసలాయన రూపంలో అతడు కూడా ఉండేవాడు. నా సబ్జెక్టు అప్పుడు ఒక చిన్న పిల్ల. రోమ్ సైనికులు చేసిన దోపిడీలో తాను అనాథగా మిగిలింది. ఈ పూర్వజన్మ గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు తాను చూసిన మొదటి సీన్లో ఆమె సారాయి దుకాణంలో బానిసగా పనిచేస్తూ ఉంది. బానిసగా ఉన్న ఆమెను ఆ దుకాణదారుడు ఎప్పుడూ కొట్టేవాడు. రోమ్ కస్టమర్లు అప్పుడప్పుడు రేప్ చేసేవారు. శక్తికి మించిన శ్రమ, హింస, దుఃఖం వలన ఆమె 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయింది. అంతశ్చేతన స్థితిలో ఉన్నప్పుడు ఈ సబ్జెక్టు అక్కడ ఉన్న ముసలాయన గురించి ఇలా చెప్పింది. రేయింబవళ్ళు పనిచేసేదాన్ని. బాధతో, అవమాన భారంతో నేను స్తబ్దుగా అయిపోయేదాన్ని. నా పట్ల దయ చూపింది ఆయన ఒక్కడే. ఆత్మవిశ్వాసం కలిగి ఉండమని ధైర్యం చెప్పింది కూడా ఆయన మాత్రమే. చుట్టూ చూసే దుర్మార్గులే కాదు, దీనిని మించి ఒక ఉన్నతమైనది ఇంకొకటి ఉంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండమని చెప్పేవాడు. తరువాత ఈ సబ్జెక్టు అధిచేతన స్థితికి చేరుకున్నప్పుడు తాను ఇతర కష్టమైన జీవితాల్లో కూడా స్నేహితుడి రూపంలో వచ్చి ఓవా తనను ఎలా ఆదుకున్నాడో వివరించింది. ఇదే అధిచేతన స్థితి నుండి స్వయంగా తన గైడ్ ఓవా చాలా జన్మల్లో ఒక స్నేహితుడుగా, ఒక జన్మలో సోదరునిగా తనకు సహాయాన్ని అందించినట్లు గుర్తించింది. చాలా జన్మల్లో ఓవా మళ్ళీ కనిపించలేదు. ఒకవేళ సహాయం చేసేందుకు వచ్చినా అది చాలా కొద్ది సమయం మాత్రమే కనిపించేవాడు. మధ్యలో తాను చెప్పేదాన్ని త్రుంచేస్తూ ప్రస్తుత జన్మలో ఓవా ఉన్నాడేమో చూడమని అడిగాను. సందేహంతో కాసేపు ఆగి తనకు కనిపించిన దృశ్యాన్ని చూసి నా సబ్జెక్టు తట్టుకోలేనంతగా ఊగిపోతూ ఏడవసాగింది. కేసు 18. సబ్జెక్ట్. ఓహ్ భగవంతుడా, నాకు ముందే తెలుసు. నాకు తన గురించి ముందే తెలుసు. తాను అందరిలా కాదు, ఏదో ప్రత్యేకత ఉంది. డాక్టర్. ఎవరు గురించి తెలుసు? సబ్జెక్ట్. నా కొడుకు. ఓవా ఎవరో కాదు, ప్రస్తుత జన్మలో అతడు నా కొడుకు. డాక్టర్. ఓవా నీ కొడుకేనా? సబ్జెక్ట్. అవును, అవును. ఒకే సమయంలో నవ్వుతూ ఏడుస్తూ ఉంది సబ్జెక్ట్. నాకు తెలుసు. నేను తనని ప్రసవించిన రోజే ఏదో ప్రత్యేకత ఉంది అని నాకు అనిపించింది. ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. నాకు అతని ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్నట్లు, నాతో ఏదో ప్రత్యేక సంబంధం ఉన్నట్లు తెలిసింది. తను కేవలం పూర్తిగా వేరే వాళ్లపై ఆధారపడే ఒక సాధారణ బిడ్డ కాదు అనిపించింది. డాక్టర్. తాను జన్మించిన రోజున నీకు అతని గురించి నీకేం తెలిసింది? సబ్జెక్ట్. నాకు నిజానికి ఏమీ తెలియలేదు, కానీ ఏదో అనుభూతి చెందాను. ఆ అనుభూతి మొదటిసారి తల్లి అవుతున్న దానికంటే బలమైనది. నీకు అర్థం కావటం లేదా? అతను నాకు సహాయపడేందుకే వచ్చాడని నాకు అనిపిస్తోంది. అబ్బా, ఇది ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా నా కోసమే వచ్చాడు. డాక్టర్.
ఆమె విపరీతమైన ఆనందం, ఆశ్చర్యాల వల్ల నా ఆఫీసులోని కుర్చీలో నుంచి తూలి కింద పడిపోబోయింది. దాంతో నేను సెషన్ కొనసాగించే ముందు ఆమెను కొంత నెమ్మదిపరచాల్సి వచ్చింది. ఓవా నీ కొడుకు బ్రాండన్లా ఇక్కడ ఎందుకు ఉన్నాడు? సబ్జెక్ట్ కొంచెం నెమ్మదించినప్పటికీ ఇంకా కొద్దిగా ఏడుస్తూనే ఉంది. నేనంటే నచ్చని, నన్ను ఇబ్బంది పెట్టే మనుషుల నుండి ఈ కష్ట సమయం నుండి నన్ను గట్టెక్కించేందుకు బహుశా నేను చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నట్లు తనకి తెలిసి నా కోసం నా కన్న కొడుకు రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను. దీని గురించి నేను పుట్టక ముందు మేము మాట్లాడుకోలేదు. ఇది ఎంత అద్భుతంగా ఉందో. సూచన: ఈ సెషన్ జరిగే సమయానికి నా క్లయింట్ విపరీతమైన పోటీ ఉన్న ఒక వ్యాపారంలో తనని తాను నిరూపించుకునేందుకు కష్టాలు పడుతోంది. కుటుంబంలో అందరికంటే తన సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల తనకు వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. దానివల్ల ఆమె విడాకులు కూడా తీసుకుంది అని నాకు తర్వాత తెలిసింది. డాక్టర్: నీ బిడ్డను ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత అతని గురించి ఏదైనా అసాధారణంగా అనిపించిందా? సబ్జెక్ట్: అవును, అనిపించింది. హాస్పిటల్లో ప్రారంభమైన ఆ అనుభూతి నన్ను ఇప్పటి వరకు వదల్లేదు. అతని కళ్ళల్లోకి చూసినప్పుడు నాకు స్వాంతన కలిగిస్తాడు. నేను కొన్నిసార్లు ఇంటికి చాలా చిరాగ్గా బాగా అలసిపోయి వస్తాను. ఆ సమయంలో ఆయా వెళ్ళిపోయి ఉంటే నాకు వెంటనే వాడిపైన కోపం వచ్చేస్తుంది. వాడు మాత్రం నా పట్ల సహనంతో ఉంటాడు. తనని ఎత్తుకోవలసిన అవసరం కూడా ఉండదు. తాను నన్ను చూసే తీరు ఉంటుంది. ఎంత వివేకవంతమైనదో ఆ చూపు. నేను ఇప్పటి వరకు ఆ చూపును పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నాకు తెలుసు. ఆహా, ఏమి ఈ దీవెన! అసలు పిల్లలను కనాలా వద్దా అన్నది కూడా నేను సరిగా నిర్ణయించుకోలేదు. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతోంది. డాక్టర్: ఏం అర్థమవుతోంది? సబ్జెక్ట్: మాటల్లో ఖచ్చితత్వం ధ్వనిస్తూ, నేను నా వృత్తిలో ఎదుగుతున్న కొద్దీ నా చుట్టూ ఉన్నవారంతా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏం చేయగలను? నా సత్తా ఏంటో ఒప్పుకోవటం లేదు. నాకు నా భర్తకి మధ్య గొడవలు మొదలయ్యాయి. నన్ను నేను రుజువు చేసుకోవటానికి, సాధించి చూపించాలని విపరీతంగా కష్టపడడం అతనికి నచ్చేది కాదు. నన్ను వేధించేవాడు. ఓవా అంటే బ్రాండన్ నాకు ధైర్యం చెప్పి వీటిని అధిగమించడానికి నాకు తోడుగా ఉన్నాడు. డాక్టర్: నీ గైడు ఇప్పుడు ఈ జన్మలో నీ కొడుకు బ్రాండన్లా నీతో ఉన్న సంగతి మనం కనుగొనడం సరైనదే అనుకుంటున్నావా? సబ్జెక్ట్: అవును. ఓవా నా జీవితంలోనికి వచ్చిన సంగతి తనకు ఇష్టం లేకపోయినట్లయితే నేనసలు నీ వద్దకు వచ్చి ఉండేదాన్ని కాదు. అసలు ఆ ఆలోచనే నా మనసులోనికి వచ్చేది కాదు. గైడుతో ప్రస్తుత జన్మలో ప్రత్యక్ష సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా చలించిపోతారో ఈ అద్భుతమైన కేసు మనకు తెలియజేస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మన జీవితాల్లో సాధారణంగా సోల్మేట్ తీసుకునే పాత్రలను వేటిని ఓవా ఎంచుకున్న పాత్ర అతిక్రమించలేదు. అతను ఎప్పుడూ జీవిత భాగస్వామి పాత్రని ఎంచుకుని రాలేదు. ఇంతకు ముందు జన్మల్లో కూడా ఎప్పుడూ అలా రాలేదు. జీవిత భాగస్వామి పాత్రనే కాకుండా సోల్మేట్స్ వేరే పాత్రలను కూడా ఎంచుకుంటారు. కానీ గైడ్ జన్మించేటప్పుడు మాత్రం సాధారణంగా జీవిత భాగస్వామి పాత్రలో వచ్చి 2 సోల్మేట్స్ కలిసి వారి జీవితాలలో నేర్చుకుంటున్న పనికి ఆటంకం కలిగించరు. తనతో హైస్కూల్లో చదువుకుంటున్న వ్యక్తి ఈ కేసు సోల్మేట్. ధన్యవాదాలు మాస్టర్స్. 8వ అధ్యాయమైన మన గైడ్స్లో మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.